హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఇక్కడ మేమైతే రెడీ అయిపోయామన్నమాట. బ్యాగ్స్ సర్దుకున్నాము, స్వెటర్స్ వేసుకొని డిన్నర్ చేసి అయితే బయలుదేరుతున్నాము. స్టేషన్కి అయితే వెళ్తున్నాము, రైల్వే స్టేషన్కి. ఇప్పుడు మేమైతే చాలా ఎగ్జైట్గా, చాలా హ్యాపీగా బయలుదేరినాము. మా పిల్లలు కూడా చాలా హ్యాపీగా బయలుదేరారు. ఇక్కడ మేము రైల్వే స్టేషన్ లోపలికైతే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ వందే భారత్ ట్రైన్ అయితే వెళ్తూ ఉంది. మా ట్రైన్ వచ్చే వరకు టైం ఉంది. మేము 9:30 కల్లా బయలుదేరిపోయాము. 10:05కి ఉంది మాకు ట్రైను. అయితే 10:05కి ఉంది కదా అని ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే వెళ్ళినాము. కానీ మేము హాఫ్ అన్ అవర్ ముందుగా వెళ్ళినా కూడా ట్రైన్ వచ్చేసి 12:35కి వచ్చిందనమాట. అంటే 10:05కి రావాల్సిన ట్రైను 12:35కి వచ్చింది. దగ్గర దగ్గర 2.5 అవర్స్ లేట్ అనమాట. 2.5 అవర్ అలాగే వెయిట్ చేస్తూ ఉన్నాము. మేము మాతో వచ్చిన అన్నయ్య వాళ్ళైతే వెయిట్ చేస్తూ ఉన్నాము. మా బాబు అయితే పడుకున్నాడు అనమాట. ఎందుకంటే అది నిద్ర టైం కదా, ఎప్పుడు మేము ఇలా నైట్ ప్రయాణం చేసిందే లేదు. అలాగే మళ్ళీ ఇంత లాంగ్ జర్నీ చేసింది లేదనమాట. మా పాప అయితే మాతో పాటు మేల్కనే ఉంది. కాకపోతే మా బాబు చిన్నోడు కాబట్టి పడుకున్నాడు. మళ్ళీ ట్రైన్ వచ్చిందనమాట 12:30కి. 12:35కి రాగానే ఎక్కాము. ఆల్రెడీ 1 వీక్ ముందు రిజర్వేషన్ చేసుకున్నాము. కానీ మాకు రిజర్వేషన్ చేసుకున్న పెద్దగా ఏమంటారు కంఫర్టబుల్ అనిపించలేదు అనమాట. ఎందుకనంటే చాలా జనాలే ఉన్నారనమాట. రిజర్వేషన్ అయినప్పటికీ కూడా మన పక్కన చాలామంది ఉన్నారు. మన పైన ఎక్కడ ఖాళీ లేకుండా ఉంది. ట్రైన్ మొత్తం ఫుల్ అయిపోయింది. పొద్దున్నైతే మేము అలా కూర్చున్నాము, పిల్లల్ని మాత్రం పడుకోబెట్టినాము. అప్పుడప్పుడు మేము అలా కాసేపు అలా రిలాక్స్ అయినామంతే. నిద్ర పట్టలేదు. ఎందుకంటే ఫస్ట్ టైం ఇంత లాంగ్ జర్నీ కాబట్టి, మళ్ళీ అది కూడా ట్రైన్ జర్నీ, నైట్ అంతా జర్నీ కాబట్టి నాకైతే అస్సలు నిద్ర పట్టలే. మా వారికి కూడా నిద్ర పట్టలేదు అనమాట. మా పిల్లల్ని అయితే పడుకోబెట్టినాము. తర్వాత పొద్దున్నే మొహాలు గడిపించి బిస్కెట్స్ తినిపించినాము. ట్రైన్ దిగగానే మళ్ళీ బస్సు ఎక్కినాము అనమాట. బస్సు ఎక్కి ఇప్పుడైతే కర్నూలు రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత ఇంకొక బస్సు అయితే ఎక్కినాము. కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత ఇంకో బస్సు ఎక్కి కర్నూలు నుండి నంద్యాల దాటి మహానందికి అయితే వెళ్ళామన్నమాట. మహానంది గుడిలోకి అయితే వెళ్తున్నాము. అక్కడ ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది. మొత్తానికైతే తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్కి అయితే వెళ్ళామన్నమాట. లైఫ్లో ఫస్ట్ టైం ఇంత దూర ప్రయాణము, అది కూడా నైట్ అంతా జర్నీ. మళ్ళీ నెక్స్ట్ డే హాఫ్ డే వరకు జర్నీ అనమాట. అంటే 1.5 డే జర్నీ చేసామన్నమాట. మొత్తానికైతే గుడి లోపలికి వెళ్ళినాము. చాలా చాలా బాగుంది అక్కడ వాతావరణం కానీ, గుడి కానీ లోపల చాలా చాలా బాగుంది. అక్కడ వాటర్ అయితే ఎక్కడి నుండి వస్తాయో తెలియదు కానీ స్వచ్ఛమైన నీరు వస్తూ ఉంటుంది. ఒక పెద్ద చెరువులాగా ఉంటుంది. చిన్న చెరువులాగా నీట్గా ఉంటుంది. ఎంత స్వచ్ఛమైన వాటర్ అంటే పాల వలె ఉంటాయి అక్కడ వాటరు. ఎంతమంది స్నానాలు చేసినా కూడా అవి మురికి పట్టవు. అలాగే పచ్చగా పాకురులాగా ఉంటాయి కదా, అలా కూడా లేవన్నమాట. పాల వలె తెల్లగా నీళ్ళు, స్వచ్ఛమైన నీళ్ళు ఉన్నాయి. అందులో మేమైతే స్నానాలు చేసినాము. చేసి దేవుని దర్శనానికి లోపలికైతే వెళ్ళాము. చాలా చాలా మంచిగా ఉంది లోపల. గుడి లోపల కానీ, గుడి బయట కానీ. గుడి లోపలికైతే ఫోన్లు తీసుకెళ్ళొద్దు కాబట్టి మేము ఫోన్లు అయితే బయటనే పెట్టి అక్కడ వచ్చేసినాము. ఓన్లీ బ్యాగ్స్ మాత్రమే పట్టుకుపోవాలి, బట్టల బ్యాగ్స్. ఫోన్లు అయితే పట్టుకుపోవద్దు అన్నమాట. మనకు కావలసిన బట్టలు మాత్రమే తీసుకొని పోవాలి. ఎందుకంటే లోపల స్నానాలు చేసి బట్టలు మార్చుకొని మళ్ళీ దర్శనానికి వెళ్ళాలి కాబట్టి ఫోన్స్ ఉంటే బాగుండదు. వాళ్ళు ముందే మనల్ని ఫోన్ తీసుకురావద్దని చెప్తారనమాట. వీడియో తీసే అవకాశం ఉంటే నేను తీద్దామనుకున్నా కానీ ఆ ఛాన్స్ లేదు. లోపలైతే చాలా ప్రశాంతత, చాలా అసలు నాకు ప్రపంచంలో ఏది గుర్తుకు రాలి అక్కడ పోయిన తర్వాత. అక్కడున్న వాతావరణంతోనే నేను స్పెండ్ చేశాను. నేను ఎంత కష్టపడిపోయినో ఆ గుడిలోకి పోయిన కష్టం అంతా మర్చిపోయినా అనమాట. అంటే మా పిల్లలు కొంచెం లాంగ్ జర్నీ, బస్ జర్నీ, ట్రైన్ జర్నీ కాబట్టి మా పిల్లలకి కొంచెం వామిటింగ్స్ అయినమాట. ఎందుకంటే వాళ్ళు ఇంత జర్నీ ఎప్పుడు చేయలేదు, అసలు నేనే చేయలేదు.
మా పిల్లలు ఏం చేస్తారు, ఇక వాళ్ళు ఇంత లాంగ్ జర్నీ మేము తప్పకుండా వెళ్ళాల్సింది కాబట్టి వెళ్ళినాము. మా పిల్లలు వల్లనే వెళ్ళామట. వాళ్ళు వెళ్తామని మా వారితో అంటే ఇక మేము కూడా వెళ్ళాం అందరం కలిసి. కానీ పిల్లలు చాలా సఫర్ అయ్యారు అనమాట. ఎందుకంటే బస్సు పడదు మాకి. మహా అంటే 1/2 అవర్ ఎక్కుతాం బస్సు, అంతేగాని అంతకు మించి 3 అవర్స్ జర్నీ అంటే అస్సలు పడదు. అందుకోసమే పిల్లలు అయితే వామిటింగ్ చేసుకున్నారనమాట. అందులోటి ట్రైన్ జర్నీ కూడా మాకు ఎక్కువ పడదు, 3 అవర్స్కి ఎక్కువ పడదు. నైట్ అంతా ట్రైన్ జర్నీ, నెక్స్ట్ డే మళ్ళీ హాఫ్ డే వరకు బస్ జర్నీ అనమాట. ఇలా 1.5 డే బస్సు ట్రైన్ జర్నీలతో పిల్లలు కొంచెం సఫర్ అయ్యారనమాట. అందుకోసం కొంచెం వామిటింగ్ చేసుకున్నారు ఇద్దరు. తర్వాత కొంచెం నిమ్మలమైనలే, మంచిగానే ఉన్నారు, అక్కడ అంతా స్పెండ్ చేశారు. మళ్ళీ బస్ ఎక్కగానే వామిటింగ్, చాలా సఫర్ అయ్యారు. ఆ గుడిలోకి వెళ్ళిన తర్వాత ఆ కష్టం అంతా మర్చిపోయారు. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ అక్కడ ఇండ్లు కూడా చాలా బాగున్నాయి. ఎట్లా అంటే మనం ఇటుకలతోని ఇండ్లు కడతాం కదా, అక్కడ ఇటుకలతోని ఇండ్లు కట్టినప్పటికీ కూడా రాళ్ళతోటి ఇటుకలు లాగా పేర్చి ఇల్లు కట్టిల్లు. చాలా చాలా బాగున్నాయి. ఇక్కడైతే బస్సు ఎక్కినాం అనమాట. కర్నూలు స్టేషన్లో దిగి నంద్యాల వెళ్ళడానికి, అలాగే నంద్యాల నుండి మహానంది వెళ్ళడం కోసం అయితే బస్సు జర్నీ చేస్తున్నాము. మళ్ళీ గుడికి వెళ్ళొచ్చి దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఆశ్రమం అనేది ఉంది. ఆశ్రమంలో మళ్ళీ పూజ ఉందన్నమాట. ఇక్కడ స్నానాలు చేసి మళ్ళీ ఫ్రెష్ అయినాము. ఇక్కడ కూడా పూజ అంతా అయిపోయింది. ఓకే అండి, ఇప్పుడైతే ఇంటికి బయలుదేరడమే. ఇంకా ఇంటికి వచ్చినాక చూసుకోవాలి నా అవస్థ. మొత్తం జర్నీ చేసినాం, నిద్ర లేదు కాబట్టి మేమైతే మొత్తం నీరసం అయిపోయినాం. పిల్లలు మేము వచ్చిన రోజు 9:30 కల్లా మార్నింగే వచ్చేసినమాట. 2 రోజులు అక్కడ స్పెండ్ చేసాము. అంటే 1 డేనే అక్కడ స్పెండ్ చేసింది. జర్నీ 1 డే ఇటు 1 డే అటు, మొత్తానికైతే 3 డేస్. రాగానే మేము ఇటు బయలుదేరేటప్పుడు నైట్ పూజ అయిపోయిన తర్వాత నైట్ 10కి బయలుదేరినాము. ఏది కర్నూలు నుండి. ఇక్కడికి వచ్చే వరకు మార్నింగ్ 9:30 కల్లా మార్నింగ్ అయితే మేము 9:30 కల్లా వచ్చేసినమాట. అక్కడ కర్నూలు నుండి ఇక్కడికి మా ఇంటి దగ్గరికి వరంగల్కి వచ్చేసరికి అయితే 9:30 కల్లా చేరిపోయినాము. మొత్తం నైట్ అంతా జర్నీయే. 3 ట్రైన్లు ఎక్కినాము, అలాగే బస్సు ఎక్కినాము, ఆటో ఎక్కినాము. మొత్తానికైతే ఇంటికి వచ్చేసినమాట పిల్లలు మేము. తర్వాత వచ్చి బ్రష్లు చేసుకొని స్నానాలు చేసి టిఫిన్ చేసే ఓపిక లేదు. బయట నుండి టిఫిన్ తెచ్చుకొని టిఫిన్ చేసి మా వాళ్ళైతే ముగ్గురు పడుకుంటూ పోయారు. అట్లా స్నానం చేసి ఇట్లా టిఫిన్ చేయగానే వాళ్ళు పడుకున్నారు, ఎందుకంటే నిద్ర లేదు కాబట్టి. నేనైతే బట్టల ప్రోగ్రాం పెట్టుకున్నా. అక్కడ ఇచ్చిన బట్టలు అన్నీ ఉంటాయి కదా, 3 బకెట్ల వరకు బట్టలు అయితే పిండిన. తర్వాత నేను కూడా కాసేపు రెస్ట్ తీసుకున్నాను అనమాట. ఇంత పెద్ద ప్రయాణం నా జీవితంలో మొదటిసారి. ఓకే అండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.